అనన్య టేల్స్. ఇంటి దొంగ. చర్లపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ప్రజలు ఎవరి పనులు వారు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఆ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. అందులో అత్తగారు వసుంధర, ఆమె భర్త ప్రసాద్, వారిద్దరి కుమారులు అర్జున్, అరవింద్, పెద్ద కోడలు అనన్య, చిన్న కోడలు ఆరాధ్య మరియు వయసు పైబడిన బామ్మ శాంతమ్మ అందరూ కలిసి నివసిస్తున్నారు. వీళ్లందరూ వాళ్ల పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజు అనన్య తల్లి లక్ష్మి వారింటికి వస్తుంది. అనన్య కోసం ఒక బంగారు నల్లపూసల నగను బహుమతిగా తెస్తుంది. దాన్ని చూసి ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెట్టావు? ఇదంతా ఎందుకు చెప్పు, అవసరమా? మాకు నువ్వు ఒక్కదానివే కూతురువి. ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోకపోతే ఎలా చెప్పు? ఇదంతా మా సంతోషం కోసమమ్మా, కాదనకు. తల్లి మాటలకు అనన్య సంతోషంగా ఆ నగను తీసుకుంటుంది. తన గదిలోని బీరువాలో భద్రంగా దాచిపెడుతుంది. ఇక లక్ష్మి ఆ రోజు అందరితో సంతోషంగా గడిపి మరుసటి రోజు వెళ్ళిపోతుంది. వారం రోజుల తర్వాత కుటుంబ సభ్యులంతా ఒక ఫంక్షన్కు వెళ్లాలని సిద్ధమవుతారు. అప్పుడు అనన్య తన తల్లిచ్చిన నగను ధరించాలని అనుకుంటుంది. కాని బీరువా తెరిచి చూడగా అక్కడ నగ కనిపించదు. కంగారు పడుతూ కేకలు వేస్తూ హాల్లోకి వస్తుంది. అనన్య కేకలు వినగానే ఇంట్లో అందరూ హాల్లోకి చేరుకుంటారు. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా అందర్నీ పిలిచావు? ఏమైంది? అత్తయ్య, మా అమ్మ తీసుకొచ్చిన నగ బీరువాలో పెట్టాను, అదిప్పుడు కనిపించడం లేదు. అనన్య మాట వినగానే అందరి ముఖాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆందోళన మొదలవుతాయి. ఏం మాట్లాడుతున్నావనన్య? ఆ బీరువా తాళం నీ దగ్గరే ఉంటుంది కదా, నగ ఎక్కడికి పోతుంది? సరిగ్గా చూసావా? అవునత్తయ్య, అన్ని అరలు వెతికాను, కాని ఆ డబ్బా మాత్రం కనిపించడం లేదు. అమ్మ ఎంత ముచ్చటపడి చేయించిందో మీకు తెలుసు కదా. అక్క, కంగారు పడకు. ఆ రోజు అమ్మ వెళ్లేటప్పుడు నువ్వు బీరువాలోనే పెట్టావా? లేక పొరపాటున పక్కన ఎక్కడైనా పెట్టావేమో గుర్తు తెచ్చుకో. నాకు బాగా గుర్తుంది ఆరాధ్య, నేను అక్కడే పెట్టాను. ఇంట్లోకి బయట వాళ్ళెవరూ రాలేదు కదా? పోనీ తాళాలెక్కడైనా మర్చిపోయావా? నేను నగ పెట్టాక తాళం చెవిని ఎప్పుడు నా చీర కొంగుకే ఉంచుకునేదాన్ని. కానీ ఒకరోజు స్నానానికి వెళ్ళినప్పుడు మాత్రం మేకుకి తగిలించాను. అప్పుడే ఎవరైనా తీశారా? అనన్య కంగారుగా అందర్నీ అడుగుతుంది. కాని అందరూ మాకు తెలీదంటే మాకు తెలీదని తేల్చి చెప్తారు. దీంతో ఇంట్లో ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలవుతాయి. నగ దొరక్కపోవడంతో ఇంట్లో వాతావరణం గంభీరంగా మారింది. అప్పుడు అనన్యకు ఒక విషయం అర్థమైంది. దొంగ బయట వ్యక్తి కాదు, ఇంట్లోనే ఉన్నారని గ్రహించింది. నగ తీసిన వ్యక్తి దాన్ని వెంటనే అమ్మే అవకాశం లేదు. ఎందుకంటే ఊరు చిన్నది కాబట్టి నగ ఇంట్లోనే ఎక్కడో దాచి ఉంచి ఉంటారని భావించి ఆ దొంగ ఎవరో కనిపెట్టాలని ఒక చిన్న నాటకమాడాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయం అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు అనన్య ఇలా అంటుంది. అత్తయ్య, ఇందాక ఒక స్వామీజీ మన ఇంటికొచ్చారు. నగ పోయిందని చెప్పగానే ఆయన ఒక విషయం చెప్పారు. ఈ రాత్రికి మన ఇంటికి పెరట్లో ఉన్న వేప చెట్టు కింద ఒక మట్టి పాత్రలో బియ్యం పోసి పెడితే ఎవరైతే నగ తీశారో వారి చేతులు రేపు ఉదయానికి నల్లగా మారిపోతాయట. ఆ మాటల్ని అందరూ మౌనంగా విన్నారు. మరుసటి రోజు ఉదయం అనన్య అందర్నీ పిలిచి చేతులు చూపించమని అడిగింది. వసుంధర, అర్జున్, ప్రశాంత్, శాంతమ్మ అందరూ ధైర్యంగా చేతులు చూపించారు. వారి చేతులు మామూలుగానే ఉన్నాయి. కాని చిన్న కోడలు ఆరాధ్య మాత్రం తన చేతుల్ని చీరచాటున దాచుకుంటూ తడబడింది. అనన్య బలవంతంగా ఆరాధ్య చేయి బయటకు తీయగా ఆరాధ్య చేతులు నల్లటి బొగ్గుపొడితో నిండి ఉన్నాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. నిజానికి ఆ మట్టి పాత్రలో మహిమ ఏమీ లేదు. నగ తీసిన దొంగ రేపు ఉదయం తన చేతులు నల్లగా అవుతాయేమో అన్న భయంతో రాత్రికి రాత్రి ఆ నగను తిరిగి పాత్రలో వేయడానికి ప్రయత్నిస్తారని నేను ఊహించాను. అందుకే ఆ కుండ మూతకి లోపలి భాగానికి నల్లటి రంగు పూశాను. అలా ఎవరైనా లోపల నగ వేయాలని చేయి పెడితే ఖచ్చితంగా వాళ్ల చేతులకు ఆ రంగు అంటుకుంటుంది. అక్క, మా పుట్టింటి వాళ్లకు డబ్బు అవసరం ఉండి అలా చేశాను, నన్ను క్షమించండి. ఆ సమయంలో అనన్య భర్త అర్జున్ ముఖం ఒక్కసారిగా తెల్లబారిపోతుంది. అనన్య ఆరాధ్య చేతుల్ని నిశితంగా గమనించింది. ఆరాధ్య, నువ్వు నగ పాత్రలో వేశానంటున్నావు, మరి పాత్రలో నగ లేదుగా? ఆ మాట వినగానే అందరూ షాకవుతారు. అప్పుడు అనన్య నవ్వుతూ అసలు నిజం బయటపెట్టింది. నిజానికి ఆరాధ్య దొంగ కాదు, అరవింద్ అసలు దొంగ. అరవింద్ గత కొన్ని రోజులుగా సెల్ ఫోన్లో జూదమాడుతూ అప్పులు చేశాడని నాకు తెలిసింది. ఆ అప్పులు తీర్చడానికే తను నగ తీశాడు. ఆరాధ్యకు ఆ విషయం తెలిసి
తన భర్తను కాపాడుకోవడానికి తనే దొంగతనం చేశానని అబద్ధం చెప్పి నిందను తన మీద వేసుకుంది. వదిన, నేను జూదంలో అప్పులు చేసిన మాట నిజమే. ఆ భయంతో నేను నీ బీరువా దగ్గరికి వెళ్ళిన మాట కూడా నిజమే. కానీ నేనక్కడికి వెళ్ళేసరికే నగ అక్కడ లేదు. ఆ డబ్బా ఖాళీగా ఉంది. భయంతో నేను బీరువా తలుపు వేసి బయటకొచ్చేటప్పుడు నా భార్య ఆరాధ్య చూసింది. నగ పోయింది అన్నప్పుడు కూడా నన్నేమీ అడగలేదు. కానీ నువ్వు ఆ స్వామీజీ విషయం చెప్పగానే నన్ను గదిలోకి తీసుకెళ్లి అడిగింది. ఏవండి, ఆ నగ మీరే తీశారు కదా? ఆ రోజు నేను మిమ్మల్ని అక్క గదిలో నుంచి రావటం గమనించాను. నగ పోయిందన్నప్పుడు నాకు మీ మీద అనుమానం రాలేదు, కానీ అక్క స్వామీజీ కుండ గురించి చెప్పినప్పుడు మీరు చాలా కంగారు పడ్డారు. అందుకే అడుగుతున్నాను. మీరు గనక నిజంగా నగ తీస్తే ఈ రాత్రి ఆ కుండలో దాన్ని పడేయండి. చూడారాధ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నగ నేను తీయలేదు. ఆ రోజు నేను తీద్దామని అక్కడికి వెళ్ళాను, కానెక్కడ నగ లేదు. మళ్ళీ నా మీద అనుమానం వస్తుందనే భయంతో వెంటనే బయటకొచ్చాను. నా మాట నమ్ము. మీరింకా అబద్ధం చెబుతున్నారని నాకు అర్థమైంది. జరిగిందేదో జరిగిపోయింది. ఆ నింద మీ మీద రాకుండా ఆ నగను కుండలో పడేయండి. నా చేతులకు నల్ల రంగు పూసుకొని ఆ నింద నా మీద వేసుకుంటాను. రేపందరూ చేతులు చూపించమన్నప్పుడు నేను నటిస్తాను. అప్పుడు నింద నా మీద పడిపోతుంది. నేనెంత చెప్పినా తను వినలేదు. ఆ తర్వాత చేతులకిలా రంగు పూసుకొని ఇదంతా చేసి ఉంటుంది. జరిగిన విషయం విని అందరూ ఆశ్చర్యపోతారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అరవింద్ను తిట్టడం మొదలు పెడతారు. అసలు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన రావడం తప్పు అంటూ మందలిస్తారు. అసలు ఇంతకీ ఆ నగ ఎవరు తీసినట్టు? అత్తయ్య, నాకెందుకో బామ్మగారి మీద అనుమానంగా ఉంది. ఆమె దీన్ని తీసుంటారనిపిస్తోంది. ఈ తెలివైన కోడలికి నా మీద అనుమానం వచ్చింది. ఖచ్చితంగా అందరూ నన్ను అడుగుతారు. నేను తీయలేదని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నేనేం చేయాలి? నాకు బామ్మ మీద అనుమానం వచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఈరోజు పొద్దున్నే బామ్మ స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె రూమ్ మొత్తం వెతికాను. అప్పుడు దొరికింది నగ. అనన్య అలా చెబుతూనే మిగతా వాళ్ళకి ఏమీ మాట్లాడవద్దని సైగ చేస్తుంది. వాళ్ళు మౌనంగా ఉంటారు. సరే, ఎవ్వరు కూడా బామ్మను ఏమీ అడగకండి. ఆవిడ ఏ కారణంతో తీసిందో ఏమో వదిలేయండి. మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, పదండి వెళ్దాం. అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. బామ్మ ఒక్కతే గదిలో ఉండి ఆలోచిస్తుంది. ఏంటి, ఎవ్వరికీ తెలియకుండా భద్రంగా దాచిపెట్టాను కదా, దీనికెలా దొరికిందబ్బా? బామ్మ కంగారుగా ఆ నగ దాచిపెట్టిన పెట్టె తెరిచి చూస్తుంది. అందులో నగ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. నగ ఇక్కడే ఉందిగా, మరేంటి అనన్య అలా చెప్పింది? బామ్మ అలా అనుకుంటూ ఉండగానే అందరూ ఒక్కసారిగా అక్కడికి వస్తారు. అమ్మా, ఇలాంటి కక్కుర్తి పని చేయడానికి నీకు చేతులెలా వచ్చాయి? అసలెందుకు ఇలాంటి పని చేశావు? ఈ మధ్య నా చేతిలో అస్సలు డబ్బుండటం లేదు. మీరు నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఈ నగ నమ్మి డబ్బు నా దగ్గర పెట్టుకుందామనుకున్నా. పైగా నా కూతురికి కూడా డబ్బు అవసరం ఉందని అడిగింది. అందుకే ఇలా చేశాను. ఆ మాట వినగానే అందరూ ఆమెను తిట్టడం మొదలు పెడతారు. బామ్మ, ఆమె అవసరమని అడిగింది కానీ దొంగతనం చేసేవ్వమని అడగలేదు కదా. ఇప్పుడు అందరి దృష్టిలో మీరు దొంగయ్యారు. మీ కూతురికి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. నిజమే అనన్య, నేను ఎంత దూరం ఆలోచించలేదు. నన్ను క్షమించండి. సొంతింట్లోనే దొంగతనం చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. అమ్మా, నేను పొద్దున్నే చెల్లి దగ్గరికి వెళ్ళి వచ్చాను. తనకి డబ్బు కూడా ఇచ్చేశాను. 2 నెలల్లో ఆ డబ్బు తిరిగి ఇస్తానని చెప్పింది. తన సమస్య తీరిపోయింది. నువ్వే అనవసరంగా ఇలాంటి పొరపాటు చేశావు. ప్రసాద్ మాటలకు బామ్మ మరొకసారి క్షమాపణ చెప్పుకుంటుంది. కోడలు తన తెలివితేటలతో సమస్ఫూర్తితో ఆలోచించి దొంగను పట్టుకున్న విధానానికి అందరూ అనన్యను మెచ్చుకుంటారు. Ananya Tales. అత్త ఓ అమ్మ. అర్జున్ అనన్యల వివాహం కన్నుల పండుగగా జరిగింది. మేనరికం సంబంధం కావడంతో 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. అనన్య కొత్త కోడలిగా అడుగుపెట్టే వేళ అత్తగారు వసుంధర స్వయంగా హారతి పళ్ళెం పట్టుకొని దిష్టి తీసి సాదరంగా ఆహ్వానించింది. అప్పుడే అక్కడున్న ఒక చుట్టాలావిడ నవ్వుతూ వెటకారంగా ఇలా అంది. ఏమో అనన్య, ఇప్పుడు మీ మేనత్త కాస్త అత్తగారు అయిపోయింది కదా. ఇకపై మేనత్త ప్రేమ చూపిస్తుందో లేక అత్తగారి పెత్తనం చూపిస్తుందో చూడాలి.
అలా ఏం ఉండదు పిన్ని. వసుంధర పిన్ని ఎలాంటిదో మాకు బాగా తెలుసు కదా. కోడల్ని కూతుర్లాగే చూసుకుంటుంది. ఇంతలో వసుంధర చిరునవ్వుతో అక్కడికి వచ్చి ఇంక నా కోడల్ని భయపెట్టింది చాలు కాని ఊరుకోండి. అంటూ అందర్నీ లోపలికి తీసుకెళ్ళింది. ఆ రోజు సరదాగా గడిచిపోయింది. వచ్చిన బంధువులందరూ భోజనాలు చేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం నుంచే అసలు కథ మొదలైంది. వసుంధర అనన్యకు ఇంటి పద్ధతులు, వంటింటి పనులు నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా అనన్య, దీపం ఇలా పెట్టాలి. వంటింట్లో సామాన్లు ఇలా సర్దుకోవాలి తల్లి. వసుంధర ప్రేమగానే చెప్పింది. కాని అనన్య మనసులో మాత్రం వేరే ఆలోచనలు మెదులుతున్నాయి. ఆడపడుచులు చుట్టాలు చెప్పినట్టు మా అత్తగారు నిజంగానే నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. అనన్య లోపల రగిలిపోతూ పనిచేయడం మానేసి తన గదిలో ఫోన్ చూసుకుంటూ కూర్చునేది. వసుంధర కోడల్ని ఎంత పిలిచినా ఆమె బయటకొచ్చేది కాదు. అత్తగారు తన మనసులో ఇలా అనుకునేది. పాపం, కొత్త కదా, అలవాటు పడ్డానికి సమయం పడుతుందిలే. వసుంధర సర్ది చెప్పుకొని అనన్య చేయాల్సిన పనులు కూడా తనే చేసుకునేది. అనన్య మాత్రం మనసులో ఈ ఇంట్లో నా మాటే నెగ్గాలి. అత్తగారు నా గుప్పిట్లో ఉండాలి. స్వార్థంతో చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడేది. కాఫీ సరిగ్గా లేదని, కూరలో ఉప్పు తక్కువైందని అత్తగారిని దెప్పిపొడిచేది. వసుంధర మాత్రం కొడుకు సంతోషం కోసం మౌనంగా భరించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాఘవయ్య పనిమీద బజారుకు వెళ్లారు. అనుకోకుండా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త వినగానే వసుంధర గుండె పగిలేలా రోదించింది. అయ్యో, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారా? నా బతుకులో వెలుగు ఆరిపోయిందే. అంటూ వసుంధర శవం మీద పడి ఏడుస్తుంటే చూసేవాళ్ల కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రిని పోగొట్టుకున్న అర్జున్ ఆ బాధను దిగమింగుతూ తల్లిని ఓదార్చలేక కుమిలిపోయాడు. అనన్య కూడా ఏడుస్తున్నా ఆమె మనసులో భవిష్యత్తు గురించి భయాలు, స్వార్థపూరిత ఆలోచనలు మొదలయ్యాయి. రాఘవయ్య గారు చనిపోయి కొద్ది రోజులు గడిచాయి. ఇంటి వాతావరణం ఇంకా విషాదంగానే ఉంది. ఒకరోజు రాత్రి అనన్య అర్జున్ దగ్గరికి వచ్చి, అర్జున్, నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటనన్య? అమ్మ ఇంకా ఆ షాక్లో నుంచి తేరుకోలేదు. ఇప్పుడేం మాట్లాడాలి? అందుకే చెబుతున్నాను అర్జున్. కొత్తగా పెళ్ళైన మన జీవితం సంతోషంగా ఉండాలి. కానీ ఇంట్లో నిత్యం ఆవిడ ఏడుపు ముఖం చూడలేకపోతున్నా. అయినా శుభమా అని మనం కాపురం మొదలవుతుంటే విధవరాలు ఇంట్లో ఉంటే అరిష్టం. అది మనకే మంచిది కాదు. అత్తయ్యని వేరే ఎక్కడికైనా పంపించేద్దాం, లేదా వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. ఆవిడ ఇక్కడుంటే మనకి కలిసి రాదు అర్జున్. ఆ మాటలు విన్న అర్జున్ షాకయ్యాడు. అనన్య! అంటూ గట్టిగా అరిచాడు. నా కన్న తల్లి గురించి, అందులోనూ పుట్టెడు దుఃఖంలో ఉన్న మనిషి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నావు? ఆమె నాకు అమ్మా, నీకు మేనత్త. ఆవిడ వల్ల అరిష్టమా? అసల్నీది మనసాలేక రాతిగుండెనా? అర్జున్ కోపాన్ని చూసిన అనన్య ఏమాత్రం తగ్గలేదు. పైగా మొండిగా వాదించడం మొదలుపెట్టింది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంది. ఎందుకు అంత కోపం? నేను మన మంచికే కదా చెబుతున్నాను. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక విధవరాలు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన వారికి అరిష్టమంట. మనం సంతోషంగా ఉండాలంటే ఆవిడ ఇంట్లో ఉండకూడదు. అర్జున్ ఏదో అనబోతుండగా అడ్డుకొని అనన్య ఇలా అంటుంది. లేదు, మీకు మీ అమ్మే కావాలనుకుంటే చెప్పండి. నేనిప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. మీకు నేనైనా ఉండాలి, లేదా మీ అమ్మైనా ఉండాలి. మీరే తేల్చుకోండి. వాళ్ల గొడవలు విన్న వసుంధర కంగారుగా అక్కడికి వచ్చింది. ఏమైందిరా అర్జున్? ఎందుకు గొడవ పడుతున్నారు? తను ఏదైనా తప్పు చేసిందా? చిన్నపిల్లరా, తెలిసి తెలియక చేస్తే సర్దుకుపోవాలి కాని అలా కోపం చూపించకూడదు. అత్తగారిని చూడగానే కోపంతో ఆమె వైపు చూస్తూ కోడలు కఠినంగా మాట్లాడింది. ఇదిగోండి అత్తగారు, మీ నాటకాలు ఇక చాలు. మీ ఆయన ఎలాగూ పోయారు. ఇప్పుడు మీ నీడపడి మా కాపురం కూడా కూలిపోవాలా? మీ దురదృష్టం మా కంటించకండి. మీరు ఇంట్లో ఉంటే మాకు ప్రశాంతత ఉండదు. దయచేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. ఆ మాటలకు వసుంధర ఏం మాట్లాడలేక రాయిలాగా నిలబడిపోయింది. తన మనసులో ఏడుస్తూ, నా చేతులతో ఎత్తుకొని ఆడించిన మేనకోడలేనా ఇలా మాట్లాడుతుంది? అని నమ్మలేకపోయింది. ఇంతలో అర్జున్ కోపంతో, అనన్య, నోర్మోయ్ అని చేయిత్తుతాడు. వెంటనే వసుంధర అడ్డుకుంటుంది. వద్దు నాన్న, ఆవేశపడకు. కోడలు పిల్ల చెప్పింది నిజమేనేమో. నా రాత బాగోక మీ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు.
ఇప్పుడు నా వల్ల మీ సంతోషం పోకూడదు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? దాని మాటలు విని నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటావా? నాన్న అర్జున్, నాకు నా కొడుకు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదురా. అనన్య భయపడటంలో తప్పులేదు. నేనిక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టలేను. నన్ను ఆశ్రమంలో చేర్పించేయి. అక్కడ నాలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. నాక్కూడా కాలక్షేపంగా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తుండు చాలు. అర్జున్ ఎంత వారించినా వసుంధర వినలేదు. కోడలి కోరిక మేరకు కొడుకు కాపురం చల్లగా ఉండాలని ఆ రాత్రే బట్టలు సర్దుకుంది. అర్జున్ కన్నీళ్లతో అమ్మని తీసుకుని వెళ్లి ఆశ్రమంలో దింపివచ్చాడు. వసుంధర ఆశ్రమానికి వెళ్ళిపోయాక అనన్య చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉంది. ఇంటి పెత్తనం మొత్తం తన చేతిలోకి వచ్చిందని మురిసిపోతోంది. కొన్ని రోజుల తర్వాత అనన్య తండ్రి శంకర్ కూతుర్ని చూడ్డానికి ఇంటికి వచ్చాడు. కూతురు ముఖంలో సంతోషం చూసి ముచ్చటపడ్డాడు. కాని ఇంట్లో చెల్లి వసుంధర కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. అమ్మాయి అనన్య, నా చెల్లెలు వసుంధర ఏది? గుడికెళ్ళిందా? ఓ, ఆవిడా ఇంట్లో ఉంటే అరిష్టమని నేనే గొడవ చేసి పంపించేశాను నాన్న. ఇప్పుడు ఆవిడ ఓల్డేజ్ హోంలో ఉంటున్నారు. ఇప్పుడు మాకు ఏ గొడవ లేదు. ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అని చాలా సాధారణ విషయం చెప్పినట్టు చెప్పింది. ఆ మాట వినగానే శంకర్ చేతిలోని కాఫీ కప్పు జారి కిందపడింది. ఏం చేశావ్? ఎంత పని చేశావనన్యా? అదేంటి నాన్న, నేను మా మంచికే కదా ఇలా చేశాను. వెధవరాలు ఇంట్లో ఉంటే అరిష్టం కదా. ఛీ, నోర్ముయ్! ఎంత పాపం చేశావే! కన్న తల్లిలాంటి అత్తగారిని బయట గెంటేశావా? ఆవిడ నీకు అత్త మాత్రమే కాదు, నీ మేనత్త. నిన్ను చిన్నప్పట్నుంచి ఎంత ప్రేమగా చూసుకుందో మర్చిపోయావా? అనన్య మొహం మార్చుకుంది. అప్పుడు శంకర్ ఇలా అన్నాడు. నీకొక విషయం తెలీదన్నన్య. అసలు నిజం తెలిస్తే నువ్వు చేసిన పనికి జీవితాంతం ఏడుస్తావు. ఏంటి నాన్న అది? అనన్య, నీకు నీ బావార్జున్కి మధ్య కేవలం 2 ఏళ్లు తేడా ఉన్న విషయం నీకు తెలుసు. కాని నీకు తెలియని నిజమేంటంటే, నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ ఆరోగ్యం చాలా క్షీణించింది. నువ్వు పుట్టడమే చాలా బలహీనంగా, బరువు తక్కగా పుట్టావు. డాక్టర్లు బిడ్డకు తల్లిపాలు తప్ప వేరే ఏవీ ఇవ్వకూడదు, ఇస్తే ప్రాణానికి ప్రమాదం అని ఖచ్చితంగా చెప్పారు. మీ అమ్మకు పాలు రాని పరిస్థితి. నువ్వు ఆకలితో గుక్కపెట్టేడుస్తుంటే నేను నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాను. అప్పుడు నా చెల్లెలు వసుంధర ఏం చేసిందో తెలుసా? అప్పటికే అర్జున్కి పాలు మాన్పించేసినా నీ పరిస్థితి చూసి తల్లాడిల్లిపోయింది. పక్కనే ఉన్న చంటిబిడ్డ అర్జున్ని పక్కన పెట్టి నిన్ను తన ఒడిలో తీసుకుంది. తన కొడుకు గురించి ఆలోచించకుండా నీ ఆకలి తీర్చడానికి తన పాలు పట్టింది. నాన్న, ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? అవునానన్య, నువ్వు మీ అమ్మ పాలు తాగి పెరగలేదు. ఇప్పుడు నువ్వు ఎవరినైతే అరిష్టమని బయట గెంటేశావో ఆ వసుంధర పాలు తాగి పెరిగావు. ఆవిడ రక్తాన్ని పాలుగా మార్చి నీకు ప్రాణం పోస్తే నువ్వీరోజు అదే గుండెల మీద తన్ని ఆ తల్లిని అనాథన చేశావు. అనన్య ఆశ్చర్యంతో నోటమాట రాక అలాగే ఉండిపోయింది. శంకర్ అంతటితో ఆపలేదు. అదొక్కటే అనుకుంటున్నావా? నీకు 5 ఏళ్ల వయసులో తీవ్రమైన జ్వరం వచ్చింది. టైఫాయిడ్ ముదిరిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావు. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆ రోజు మీ అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. కానీ నా చెల్లెలు వసుంధర మాత్రం నిన్ను భుజాన వేసుకుని పట్నంలో ఉన్న పెద్ద హాస్పిటల్కి పరుగులు తీసింది. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా నీ పక్కనే కూర్చొని సేవ చేసింది. అంతేకాదు, నా కోడలు క్షేమంగా కోలుకుంటే గుడి ముందు నిప్పులగుండం తొక్కుతాను తల్లి అని అమ్మవారికి మొక్కుకుంది. నువ్వు కళ్ళు తెరిచి అత్త అని పిలవగానే ఆ మరుసటి రోజే గుడికి వెళ్లి నిప్పుల మీద నడిచింది. ఆ అరికాళ్లు కాలిపోతున్నా కళ్లల్లో ఆనందంతో నా బిడ్డ బతికింది చాలు అనుకుంది తప్ప తన బాధను ఎప్పుడూ చెప్పుకోలేదు. శంకర్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అన్నాడు. ఆమె నిన్ను ఏ రోజు కోడలిగా చూడలేదన్నన్య. కడుపున పుట్టకపోయినా సరే నిన్ను కూతురు కంటే ఎక్కువగా ప్రేమించింది. ఆవిడ చేసిన త్యాగానికి నువ్విచ్చిన బహుమతి ఇదా? కన్న కొడుక్కి దూరం చేసి వృద్ధాశ్రమానికి పంపిస్తావా? నీకు మనసుందాసలు? తండ్రి చెప్పిన నిజాలు విన్న అనన్య గుండె ముక్కలైపోయినట్లయింది. అమ్మ పాలివ్వలేకపోతే అత్తగారు పాలిచ్చి పెంచారా? ప్రాణం పోసిన దేవతను నేను రాక్షసులా ఇంటి నుంచి పంపించేశానా? అయ్యో, ఎంత పాపం చేశాను! నా స్వార్థం కోసం, నా సుఖం కోసం ఒక తల్లిని రోడ్డు పాలు చేశానా? అనన్య తండ్రి కాళ్లమీద పడి, నన్ను క్షమించు నాన్న. నేను మనిషిని కాదు, రాక్షసుని. ఆవిడ నా దేవత అని తెలియక నరకం చూపించాను. ఇప్పుడు నేనే వెళ్ళి ఆవిడ కాళ్లు పట్టుకుని ఇంటికి తీసుకొస్తాను. అత్తయ్య లేని ఈ ఇల్లు నాకొద్దు అని బోరున విలిపించింది. శంకర్ కూతుర్ని లేపి, ఏడవటం కాదానన్య, చేసిన తప్పుని సరిదిద్దుకో. వెళ్ళి మీ అత్తయ్యని కాదు, నీ అమ్మను వెనక్కి తీసుకురా అని చెప్పాడు. అనన్య కన్నీళ్లు తుడుచుకుని అప్పటికప్పుడే బయలుదేరింది. ఆశ్రమం గేటు దాటగానే
అనన్య కళ్ళు అత్తగారి కోసం వెతికాయి. ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చున్న వసుంధరను చూడగానే అనన్య గుండె పగిలిపోయింది. వెంటనే అనన్య పరుగు పరుగున వెళ్లి వసుంధర కాళ్ల మీద పడిపోయింది. అత్తయ్య, నన్ను క్షమించు. కాదు కాదు, అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ అనన్య బోరున విలిపించింది. వసుంధర ఆశ్చర్యంగా చూస్తుండగానే అనన్య ఆమె పాదాలను తన కన్నీళ్లతో కడిగేసింది. నాకు ప్రాణం పోసిన దేవతవని తెలియక రాక్షసులా ప్రవర్తించాను. నా నోటితో నిన్ను ఎన్నో మాటలన్నానమ్మా. అరిష్టమని నిన్ను వేలేశాను. కాని అసలు నువ్వే లేకపోతే ఈ ప్రాణమే లేదని తెలుసుకోలేకపోయాను. నువ్వు నా మేనత్తవి కాదు, నన్ను పెంచిన అమ్మవి. ఆ రోజు నీ పాలు తాగి పెరిగిన ఈ శరీరం ఈరోజు నిన్ను బాధ పెట్టింది. నన్ను కొట్టమ్మా, తిట్టు, కాని నన్ను వదిలి మాత్రం ఇక్కడుండకు. నువ్వు లేని ఆ ఇంట్లో నాకు శ్మశానంలా ఉందమ్మా. అనన్య ఏడుపు చూసిన వసుంధర చలించిపోయింది. ఆమెను దగ్గరకు తీసుకుని ఇలా అంది. పిచ్చిదానా, ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చిన్నపిల్లవి. ఏదో భయంలో ఆవేశంలో అన్నావు. కడుపున పుట్టిన బిడ్డ తప్పు చేస్తే తల్లి కోపగించుకుంటుందా? నువ్వు నన్ను ద్వేషించినా ప్రేమించినా నువ్వు నా బిడ్డవే అనన్య. నీ సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉంటావంటే నేను ఇక్కడే ఉంటాను కదా. వద్దమ్మా, నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో ఇంకొక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. పదమ్మా, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అత్తగారి చేయి పట్టుకొని నడిపించింది. అర్జున్ శంకర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అందరూ కలిసి ఇల్లు చేరుకున్నారు. వసుంధర తిరిగి ఇంటికి రావడంతో ఆ ఇల్లు కలకల్లాడింది. ఆ రోజునుంచి అనన్యలో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తను ఉదయాన్నే లేచి అత్తగారికి కాఫీ ఇవ్వడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే ముందు కాళ్ళు ఒత్తడం వరకు అన్నీ తనే చేసేది. ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో సంతోషంగా కూర్చొని ఉండగా శంకర్ ఆనందంగా ఇలా అన్నాడు. చాలా సంతోషంగుంది చెల్లెమ్మ. ఒకప్పుడు నా కూతురు అజ్ఞానంతో నిన్ను బాధపెట్టింది. కానిప్పుడు నిన్ను చూసుకుంటున్న తీరు చూస్తుంటే ఒక తండ్రిగా నా జన్మ ధన్యమైపోయిందనిపిస్తోంది. అత్తాకోడలంటే ఇలా ఉండాలి అని 10 మంది చెప్పుకునేలా మీ సంబంధం నిలిచింది. అర్జున్ అనన్యతో ఇలా అన్నాడు. థాంక్స్ అనన్య. ఒక భర్తగా నేను నీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక కొడుకుకి తల్లిని మించిన ఆస్తి ఉండదు. ఆ రోజు నువ్వు అమ్మని పంపించేసినప్పుడు నా ప్రాణం పోయినంత పనైంది. కాని ఈరోజు మళ్ళీ నా అమ్మను నాకు తిరిగిచ్చావు. అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నావు. ఇంతకంటే నాకేం కావాలి? అనన్య చిరునవ్వుతో అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుని ఇలా అంది. ఇది నా బాధ్యత కాదండి, నా అదృష్టం. అమ్మ లేకపోతే నేను లేను కదా. వసుంధర వారిద్దరిని దగ్గరకు తీసుకుంది. అలా సంతోషంగా కథ ముగిసింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అత్తాకోడళ్ల కోడికూర తగువు. అమరావతి అనే గ్రామంలో అనన్య వసుంధర అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా బద్ధశత్రువులా ఉండేవాళ్ళు. ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు. ఒకరోజు అనన్య భర్త అర్జున్ చికెన్ తీసుకుని ఇంటికి వస్తాడు. అనన్య, ఇదిగో కేజీ కోడికూర తీసుకొచ్చాను. సగం పులుసు పెట్టేసి సగం వేపుడు చెయ్యి. మా అమ్మకు కూడా కొంచెం చేసివ్వు. నేను వచ్చి క్యారేజ్ కట్టుకుని వెళ్తాను. ప్రసాద్ కూడా ఇవ్వాలి. మేమిద్దరం పొలంలోనే కూర్చొని తింటాం. అందుకు అనన్య సరే అని చెప్పి వంట చేయడం మొదలుపెడుతుంది. ఆ వంట చాలా రుచికరమైన వాసన వస్తూ ఉండడంతో అక్కడే ఉన్న అత్తగారు వసుంధర ఇలా అనుకుంటుంది. అబ్బో, మంచి మసాలా వాసన వస్తుంది. ఇది చికెన్ చేస్తోందన్నమాట. ఏదేమైనా ఇది వంట బాగానే చేస్తుందిలే. మా ఓడు ఖచ్చితంగా నాకు కూడా ఇవ్వమని చెప్పే ఉంటాడు. ఈరోజు నేను ప్రత్యేకంగా వంట చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంతలో వసుంధర భర్త రాఘవయ్య అక్కడికి వస్తాడు. ఏంటే బాగా ఆకలిగా ఉంది, ఇంకా వంట చేయలేదా? ఒక్క 10 నిమిషాలు ఆగండి. మీ కోడలు చికెన్ తీసుకొచ్చిస్తుంది. అప్పుడు వేడివేడిగా చికెన్ తిందురుగాని. అందుకతను సరే అంటాడు. వంట పూర్తయిపోతుంది. ఇంతలో అనన్యని ఎవరో పిలవడంతో తను బయటకు వెళ్తుంది. తను అలా బయటికి వెళ్ళి వచ్చే సమయానికి ఇంట్లో కూర ఉండదు. ఖచ్చితంగా ఇది అత్తగారి పనే. మా ఆయన చెప్పిన మాటలు వినే ఉంటుంది. మాకు కూడా ఉంచకుండా మొత్తం కూర తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఊరికే వదిలిపెడతానా అని అత్తగారిని పిలుస్తూ ఉంటుంది. అత్తగారు ఒక గిన్నె తీసుకుని వస్తుంది. ఏంటమ్మా పిలిచావు? చెప్పు అనన్య. అబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నారమ్మా అత్తయ్య. ఎంత ప్రేమగా పిలుస్తున్నారో. దొంగతనం చేసి ఏమీ తెలియనట్టుగా ఇక్కడికొచ్చారా? ఏంటి, దొంగతనం చేశానా? ఏం దొంగతనం చేశాను?
ఏంటో మీకు తెలీదా? కూర చేసి పక్కన పెట్టి అలా బయటికి వెళ్ళానో లేదో అప్పుడే దొంగతనం చేసి లోపల పెట్టుకున్నారా? మర్యాదగా కూర తీసుకొచ్చివ్వండి, లేదంటే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో నాకే తెలీదు. నువ్వు నాకు కూర ఇస్తావనే ఉద్దేశంతో ఇదిగో ఇంత పెద్ద గిన్నె తీసుకొనొచ్చాను. నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వన్నట్టు నేనే కూర తీసుకునుంటే మళ్ళీ ఎందుకు ఇక్కడికొస్తాను చెప్పు? ఎందుకు వస్తారంటే నన్ను నమ్మించి పలకరించడం కోసం. మర్యాదగా కూర తీసుకొచ్చివ్వండి. అయ్యో, నేను తీసుకోలే తల్లి. కావాలంటే నువ్వు నా గది మొత్తం వెతుకు అని అనడంతో అనన్య లోపలికి వెళ్ళి గది మొత్తం వెతుకుతుంది. ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ అత్తగారి దగ్గరికి వస్తుంది. ఏది కూర కనిపించిందా? ఎందుకు కనిపిస్తుంది? ఈ కాసేపట్లోనే మొత్తం తినేసుంటారు. కనీసం మావయ్య కన్నా పెట్టారా లేదా? అని అంటూ ఉండగా మామయ్య అక్కడికి వస్తాడు. అమ్మా అనన్య, నిజం చెప్తున్నానమ్మా, మేమసలు ఆ కూర తీసుకురాలేదు. మీరు కూడా అబద్ధం చెప్తున్నారా మావయ్య? అని వాదిస్తుంది. మామయ్య ఎక్కువసేపు వాదించలేక బయటకు వెళ్ళిపోతాడు. అత్తాకోడలు మాత్రం గొడవ పడుతూనే ఉంటారు. గొడవ పెద్దది కావడంతో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. అమ్మాయి అనన్య, నువ్వు మీ అత్తగారిని ఊరికే అనుమానపడుతూ తిడుతున్నావు. ఇందాక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కుక్కొచ్చింది, అదే తిని ఉంటుంది. ఎక్కడా? నేను గంట నుంచి బయట కూర్చొనున్నాను. ఇటు దారిలో కుక్కలు అస్సలు వెళ్ళలేదు. ఖచ్చితంగా లక్ష్మి తినేసుంటుంది. ఆ మాటకి అనన్య మరింత కోపంగా అత్తగారిని నిందిస్తుంటే, నేనే ఎత్తుకుపోతే ఈ కాలి గిన్నె పట్టుకొని నీ దగ్గరికి ఎందుకొస్తాను? ఇల్లు మొత్తం చూసావు కదా, మళ్ళీ నన్నంటావేంటి? అవును లక్ష్మి, ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తావు? గంట సేపటి నుంచి చూస్తున్నాను, ఇటువైపు కుక్క కూడా రాలేదు. నువ్వే అప్పుడప్పుడు కోడలికి తెలియకుండా కూరలు లాగించేస్తావని నాకు తెలుసులే. అబ్బే రత్తమ్మ, నీకెప్పుడు వసుంధర మీద పడి ఏడవడమే పని. పాపం, ఆవిడ గిన్నె పట్టుకొని అడగడానికి వస్తే ఇలా దొంగబట్టం కడతారా? మెల్లగా ఊరి మగవాళ్లు కూడా చేరుకున్నారు. కోటయ్య వెటకారంగా అంటాడు. ఏవండి రాఘవయ్య గారు, మీ ఇంట్లో కోడికూర వండితే ఊరంతా హడావిడి చేస్తున్నారేంటి? ఆ కూరేదో ముందే మాకు పెట్టుంటే మేమే చెప్పేవాళ్ళం కదా అది ఎలా ఉందో అని. అవునవును, ఇప్పుడు ఆ కోడికూర ఎక్కడుందో తెలియదు కానీ అది ఉండాల్సిన చోట మాత్రం లేదు. బహుశా అది మసాలా వాసన తట్టుకోలేక అదే నడుచుకుంటూ వెళ్ళిపోయిందేమో అని నవ్వడంతో చుట్టుపక్కల వాళ్లంతా గొల్లున నవ్వారు. పక్కింటి పుల్లమ్మ గొంతు సవరించుకుని ఇలా అంటుంది. అమ్మాయనన్య, నీ వంట రుచి అలాంటిది మరి. ఆ వాసన చూసి ఆకాశంలో వెళ్లే గద్దొచ్చి గిన్నె ఎత్తుకుపోయిందేమో చూడు. అవునవును, గద్దొచ్చి గిన్నెను తీసుకెళ్లి మళ్ళీ ఖాళీ గిన్నెను తెచ్చి అత్తగారి చేతికిచ్చిందన్నమాట. ఎంత విడ్డూరం! అనన్యకి మరింత కోపం వచ్చి నశాలానికి అంటుకుంటుంది. మీకు నవ్వులాటగా ఉందా? కష్టపడి వండితే అత్తగారు మాయం చేశారు. ఇప్పుడు నా భర్త వస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఓసి నీ తెలివి తెల్లారా! నేనే గనుక తింటే నా మొగుడు ఆకలితో ఎందుకుంటాడు? మేమిద్దరం కలిసి నీ కూర కోసమే ఎదురు చూస్తున్నాం కదా. ఏంటిది, మన ఇంటి ముందు జాతర జరుగుతోందా? ఎందుకు అందరు ఇక్కడ పోగయ్యారు? అనన్య ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళింది. చూడండి, మీరు తెచ్చిన కోడి కూర వండి అలా బయటికి వెళ్ళానో లేదో మీ అమ్మ దాన్ని మాయం చేసింది. అడిగితే లేదు అంటోంది. మావయ్య కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. అర్జున్ ఒక్క నిమిషం అందరి ముఖాలు చూసి గట్టిగా నవ్వాడు. ఓ, ఇదా విషయం? ఇంకా ఆపుతారా మీ కోడికూర గోల? అనన్య, నువ్వు బయటికెళ్ళినప్పుడు నేనే ఇంటికొచ్చాను. గ్యారేజ్ దగ్గర నా స్నేహితులు మరో ఇద్దరొచ్చారు. వాళ్ళకి ఆకలిగా ఉందంటే అందుకే నేనింటికొచ్చాను. నువ్విక్కడ లేవు, పక్కింట్లో ఉన్నావు. నిన్ను పిలిచి ఎందుకులే మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడమని వండిన కూర అన్నం మొత్తం నేనే గిన్నెలో సర్దుకొని పట్టుకుపోయాను. ప్రసాద్తో కలిసి మేమంతా అక్కడే భోజనం చేసేశాం. ఆ మాట వినగానే అందరి నోళ్లు మూతపడ్డాయి. అనన్య తన పొరపాటు తెలుసుకుని నీళ్లు నమిలింది. వసుంధర కళ్ళలో నీళ్లు తిప్పుకుంది. చూసావా, అనవసరంగా నన్ను దొంగను చేశావు. అనన్య వెళ్లి అత్తగారి చేతులు పట్టుకుంది. క్షమించండి అత్తయ్య, ఆవేశంలో ఏవేవో అనేశాను. మన గొడవ చూసి ఊరంతా నవ్వుకున్నారు. ఇక నుంచి ఇలాంటి గొడవలు వద్దులే. పోన్లేమ్మా, ఈ చిన్న కోడికూర మనకి పెద్ద పాఠమే నేర్పిందిలే అని కోడల్ని దగ్గర తీసుకుంది. ఆ రోజునుంచి ఆ ఇంట్లో 2 పొయ్యిలు ఆరిపోయి ఒక్కటి పొయ్యి వెలిగింది. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి సంతోషంగుండటం చూసి
గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అలా ఒక కోడికూర తగువు ఆ ఇంట్లో సంతోషాన్ని నింపింది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాపం ఆడపడుచు. నమస్కారం. ఈరోజు మన కథలో ఒక ఆడపడుచు పట్ల వదిన చూపిన అసూయ ఆమె జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది. కన్నవాళ్లే తనని తొంగలా చూస్తుంటే ఆమె పడ్డ వేదన వర్ణనాతీతం. అసలు లక్ష్మి నిజాన్ని ఎందుకు దాచింది? భర్త చేసిన ద్రోహాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? ఈ హృదయ విదారక గాథను చివరి వరకు చూడండి. గర్విష్టి కోడలు. ఈ కథలో చూడబోయే ఆసక్తికర అంశాలు: డబ్బుతో దేవుణ్ణి కూడా కొనొచ్చని గర్వపడే అనన్యకు అత్తగారు నేర్పిన అసలైన పాఠమేమిటి?